మా పెద్దలు మిత్రులారా సోదరులారా, అటల్ బిహారీ వాజ్పేయి గారికి అనకాపల్లికి సత్సంబంధాలు ఉన్నాయి. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎప్పుడు వచ్చినా సరే అనకాపల్లి సమావేశం ఆయన కోరుకునేవారు. అయితే మీరెందుకు అంత బాగా చెప్తారంటే, పెద్దలు చలపతిరావు గారి నాయకత్వంలో మేము కాలేజీ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు వారితో మేము కాంగ్రెస్ వ్యతిరేకంగా మేము పోరాడుతున్నప్పుడు చలపతిరావు గారి చివర యజ్ఞ తన ఏమంటే దాన్ని చాలా కాలం అజ్ఞాతంలో ఉండి తిరిగి వచ్చినప్పుడు ఎమర్జెన్సీ పీరియడ్లో మీరు నమ్మకుండి అనకాపల్లి స్టేడియంని నింపిన, ఎన్టీఆర్ స్టేడియం నింపిన ఘనత ఇప్పటికే ఇద్దరు దక్కుతుంది. ఒకటి నందమూరి తారక రామారావు గారు తెల్లవారుజామున వస్తే అనకాపల్లి స్టేడియం కిక్కిరిసింది. ఎవరు అలగకుండా చెప్పకుండా వచ్చిన జనం. రెండు, అటల్ బిహారీ వాజ్పేయి గారు నాకు బాగా గుర్తు, డిసెంబర్లో కళ్ళుగట్టిన చలిలో అటల్ బిహారీ వాజ్పేయి గారు తెల్లవారుజామున మధ్యాహ్నం అర్ధరాత్రి 1 గంటకు వస్తే అనకాపల్లి, నేను కాలేజీ స్టూడెంట్గా ఉన్నాను ఇంటర్మీడియట్లో, స్టేడియం అంతా కిక్కిస్తుంది. చలిలో అటల్ బిహారీ వాజ్పేయి గారికి స్వాగతం పలికారంటే ఈరోజు ఆ విగ్రహం పెట్టడంలో నాకు మనస్ఫూర్తిగా ఎంత కలుగుతుంది. అగ్గికైనా చదవడుతుందేమో కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారు నీతికి మరొక మారుపేరు. భారతదేశ ప్రధానమంత్రి చరిత్రలో అవినీతికి ఆమడ దూరంలో ఉన్న వ్యక్తుల్లో, ఒక్క చిన్న మచ్చ కూడా లేని వ్యక్తుల్లో ఇద్దరు. ఒకరు అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఈరోజు నరేంద్ర మోడీ గారిని చెప్పి మనం గర్వంగా చెప్పగలుగుతాం. చాలా స్కీమ్స్ అన్నీ చూసాం. రెండు, అటల్ బిహారీ వాజ్పేయి గారు మరి ఏమిటో అనుభవం తెలియదు. ఎన్టీ రామారావు గారు అంటే అమితమైన ప్రేమ. 19